హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన తోటకూర ఫ్రై చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. అదిగాక చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను, ఒకసారి చూడండి. నా స్టైల్లో ఇది నేను ఆకుకూరకు చాలా రకాలుగా చేసుకుంటాను. ఇందులో ఇది ఒక రకము, చాలా బాగుంటుంది. రైస్లోకి, రాగి సంగట్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త వేగనివ్వండి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 5-6 తీసుకొని ఒక పచ్చ దంచి వేసుకోవాలి. ఒక 2 లేదా 3 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ ఇలాగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్, ఈ అన్ని వెల్లుల్లిపాయలు కాస్త వేగనివ్వండి. ఫ్లేమ్ని అలాగే మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఈ మాత్రం వేగితే చాలు, మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ తోటకూర ముందుగా మనము ఇలా ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తోటకూర అనేది. ఇప్పుడు ఈ తోటకూర మనము కడాయిలో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇట్లా తోటకూర అనేది మనము బాగా వేగనివ్వాలి. చూసారా, మనము ఆనియన్స్ అనేది మాడిపోకుండా ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇట్లా గెంటితో పైకి కిందికి ఇలాగా కలిదిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనము కొంచెం మీడియంలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకు అనేది ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిదిప్పుకోవాలి. మీరు ఎంతమందితో ఇలా ఆకుకూరలు ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో కూడా మాకైతే చాలా ఇష్టము. ఎక్కువగా ఫ్రైయే చేసుకుంటాను. ఇలాగా పులకూర కూడా చేసుకుంటారు తోటకూరతో, చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఈ తోటకూర అనేది చాలా రకాలుగా ఫ్రై చేశాను. నచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఇది ఇంకొక రకం పద్ధతి, చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకు అనేది ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగ మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆకు అనేది కొంచెం వేగిన తర్వాత లైట్గా కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేగనివ్వండి. ఇలాగా ఈ మాత్రం వేగితే చాలు మనకు. కొంచెం ఇప్పుడు మనం ఇందులో తెల్లగడ్డ కారం పొడి అనేది వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూరలోకి చాలా బాగుంటుంది. అదే అండి, ఈ ఫ్రైలోకి ఇలాంటి కారం కొట్టి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా ఒక మిక్సీ జార్లో మనం కారం తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి. కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10 దాకన్నా వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసేసి చూద్దాం ఆకు ఎంతవరకు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఆకైతే చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆకు ఉడికింది కదా, ఇప్పుడు మనము ఈ కారం పొడి అనేది వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం పొడి, ఈ కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మీరు ఒకసారి రుచి చూడండి. ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఇక్కడ నాకు అంత ఉప్పు అనేది సరిపోయింది, కారం సరిపోయింది.
ఇలా చేసుకుంటామండి మేము. తోటకూర ఫ్రై అనేది చాలా రకాలుగా చేసుకుంటాము. ఇది ఇంకొక రకంగా మీకు చూపిస్తున్న ఈ వీడియోలో. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి ఇలాగా మనం ఎప్పుడైనా పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇలా తోటకూర ఫ్రై ఇలా చేసుకుంటే అన్నంలోకి చాలా రుచిగా బాగుంటుంది. అలాగే ఇంకొకటి రాగి సంగట్లే కూడా చాలా బాగుంటుందండి. మేము ఎక్కువగా రాగి సంగట్లోకి ఇలాగ తోటకూర ఫ్రై చేసుకుంటాము. మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ తోటకూర ఫ్రై అనేది. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ వీడియో నచ్చితే